కాంట్రాక్ట్ లో అవినీతి, ప్రజల రక్తం మింగే మాఫియా. కాంట్రాక్ట్ ఇది డెవలప్మెంట్ అనే పేరుతో ప్రభుత్వం చే నడిపించే ఒక అవినీతి మాఫియా. ప్రాజెక్టు కోసం లోవెస్ట్ బిడ్డర్ వస్తాడు, కానీ టెండర్ దక్కేది మాత్రం కమిషన్ ఎక్కువ ఇచ్చిన వారికి. నాయకుడి జేబులో లంచం పడితే చాలు, ప్రజల డబ్బు, ప్రజల రక్తం అన్ని మింగేస్తారు. ఫలితం వర్షం పడితే రోడ్లన్నీ కరిగిపోతాయి, ఫ్లైఓవర్స్ మధ్యలో ఆగిపోతాయి, ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎప్పటికీ పూర్తి కావు. ప్రతిసారి రిపేర్స్ పేరుతో కొత్త బిల్లులు, కొత్త లంచాలు. ఇది అభివృద్ధి కాదు, ఇది ప్రజల పన్నుల దోపిడీ. మన రక్తంతో సంపాదించిన డబ్బు కొంతమంది నాయకుల లగ్జరీ కార్లు, ఫారెన్ ట్రిప్స్ కి వెళుతుంది. ఒక సత్యం గుర్తుపెట్టుకోండి, కాంట్రాక్ట్ల అవినీతి అనేది ఒక దొంగతనం కాదు, అది దేశద్రోహం. ఎందుకంటే మన భవిష్యత్తుని, మన పిల్లల భవిష్యత్తుని దోచేస్తుంది. ప్రజలు మౌనంగా ఉంటే ఇది ఎప్పటికీ ఆగదు. ప్రజాస్వామ్యం బలపడాలంటే మన పన్నులు మనకే తిరిగి రావాలి. అందుకే సరైన నాయకుని ఎంచుకోవడం మన చేతుల్లోనే ఉంది.